శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. భావము సర్వలోకాలను సంరక్షించుటకు గట్టి సంకల్పం కలవాడిని, భక్తజనులను కాపాడుటలో మిక్కిలి తొందర కలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండ భాండాలు సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని, మహానందం దేహంగా గల ఆత్మీయుని. కైవల్య పదము నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథం ఆరంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగుసెతను బమ్మెర పోతనమాత్యులవారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేశారు. ఇది భాగవతానికే కాదు తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైంది. ఇష్టదేవతా స్తుతి వస్తు నిర్దేశము గల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంతా అద్దం పడుతుంది. శార్దూల విక్రీడిత వృత్తం ఎన్నుకోవడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. 1 శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించెదన్. 2 లోకరక్షైకారంభకున్. 3 భక్తపాలన కళా సంరంభకున్. 4 దానవోద్రేక స్తంభకున్. 5 కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్. 6 మహానందాంగన డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో 6 ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్ట రక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చనత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమేత్వాలు అనే 6ంటికి ప్రతీకలు ఇవి. మొదటిది శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైన వారి కథలు, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతము, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. రెండవది అయిన లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, కంస, కాలయవనాదులను సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది. మూడవది భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ. ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం స్ఫురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. నాలుగవది దానవోద్రేక స్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్ట శిక్షణ చనుడైన స్వామి వామనుడై ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. ఐదవది కేళిలోల విలస దృగ్జాల సంభూత నాన కంజాత భవాండ కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ, చంద్రవంశాల చరిత్ర నవమ స్కంధం స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లల్లో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. అలాగే సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది.
ఆరవది మహానందాంగన డింభకున్ అనటం కృష్ణలీల సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.